విఘ్నేశ్వర డ్రామా కంపెనీ అధినేత, సినీ నాటకాల నిర్మాత, దర్శకులు వీరెళ్ల శివనాగేశ్వరరావు 60వ జన్మదిన వేడుకలు ఆయన మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో నాగేశ్వరరావు జన్మదిన కేక్ ని కట్ చేసి తన జన్మదినాన్ని ఇంతమంది మిత్రులు హాజరై తనను ఆశీర్వదించడం ఆ దేవుడు తనకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ వేడుకలకు హాజరైన ఆయన మిత్రులు, కళాకారులు నాగేశ్వరరావుతో తమకున్న అనుబంధం, ఆయన కళామ తల్లికి అంకితమైన విధానాన్ని నెమరవేసుకుని మీడియాకు క్షుణ్ణంగా వివరించారు. భవిష్యత్తులో మంచి చిత్రాలను నిర్మించాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం అండి. నా ఈ 60వ సంవత్సరం పుట్టినరోజుకి ఇక్కడకు వచ్చినటువంటి పితామహులు తుర్లపాటి రాధాకృష్ణమూర్తి గారికి, అమ్మ శ్రీనివాసరావు గారికి, నల్లక శ్రీనివాసరావు గారికి, మా హరిబాబు అన్నయ్య గారికి, నరాల శెట్టి రవికుమార్ గారికి, చెరుకూరు సాంబశివరావు గారికి, మా మిత్రులు కొండపనేని సత్యం గారికి, శివ గారికి, అలాగే ఎన్ఎస్ నాయుడు గారికి, మా తమ్ముడు శ్రీనివాస్ గారికి, ఇంత ముందుగానే ఇక్కడ కేక్ కటింగ్ చేసిపోయినటువంటి ముఖ్యమైనటువంటి అతిథి గాదే వెంకటేశ్వరరావు గారు, గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు, వారు కూడా ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. అర్జెంట్ పని ఉండటం వల్ల వెళ్ళారు కేక్ కట్ చేసి. థ్యాంక్ యూ అండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను చింతామణి సొంతమొగుడు అనే సినిమాకి మాటలు, కథ రాసుకొని. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మన వీరెళ్ల నాగేశ్వరరావు 60వ జన్మదినం సందర్భంగా వచ్చినటువంటి ఆయన దీవెనలు ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా వీరెళ్ల నాగేశ్వరరావు అనే అతను ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా మాకు ఫస్ట్ నుంచి నడక సాగింది కలిసి. ఆయన ఎన్నో బాధలు పడి కష్టపడి పైకి వచ్చాడు. ఏ రకంగా అంటే కల్లహర్నాథ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం మేమిద్దరం ఒక పని మీద. ఆయన కూర్చోబెట్టి నీ పిల్లలు ఏం చేస్తారు, నువ్వేం చేస్తారని అడిగాడు. ఆయన ఆ రోజు ఆయన బంగారు నోటుతోటి పిల్లల చేత చెప్పుల షాపు పని చేస్తారంటే అది పెట్టించు అన్నాడు, డ్రెస్ కంపెనీ పెట్టించు అన్నాడు. అట్లాగే అన్నీ చేయటం జరిగింది. కానీ మేము విన్నాం, సైకిల్ మీద తిరిగి పచ్చళ్ళు అమ్మినటువంటి రామోజీరావు, కేను ఒక్కబడి సుబ్బారావు గారు, గంధి సుబ్బారావు గారు, త్రిపులెక్స్ సోప్ ఆయన కూడా సైకిల్ మీద తిరిగి అయ్యారు. అట్లాగే వీరెళ్ల నాగేశ్వరరావు కూడా సైకిల్తో స్టార్ట్ అయ్యి కారు వరకు వెళ్ళారు. ఇంకా 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 ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వీడియో మిత్రులందరికీ నమస్కారాలు. సినీ నిర్మాత, దర్శకుడు వీరెళ్ల శివనాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సమావేశమైన సోదర మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా వీరెళ్ల శివనాగేశ్వరరావు గారికి ఆ దేవుడు మంచి ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇలా ఆది దంపతులైనటువంటి మనకెల్లరకు ఆరాధ్య దైవములైనటువంటి నటరాజస్వామి వారిని ప్రార్థించుకుంటూ వారి కృపాకటాక్ష వీక్షణ ప్రసాద లబ్ధి నాగేశ్వరరావు గారి మీద, వారి కుటుంబం అంతటి మీద నిండుగా దండిగా మెండుగా ప్రసరింపవాలని మనసారా కోరుకుంటూ, వారిని చూస్తే నాకు ఆశ్చర్యజగుతుండవుతాను. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు మాతో యాక్ట్ చేశారు, సుబ్బారావు గారు. ఆ సుబ్బారావు గారు కళాత్మకమైనటువంటి ఆత్మను ఆయనకి ఇచ్చాడేమో కానీ మరి వర్షం కురిపించిందేం లేదు, ధనవర్షం కురిపించిందేం లేదు. సామాన్య పుట్టుకనిచ్చాడు, అట్లా కళనిచ్చాడు. ఆ కళను ఆధారంగా చేసుకొని ఈనాడు ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా ఇంత ఎత్తుకు నాగేశ్వరరావు గారు ఎదిగారు అంటే మనమందరం హర్షదాయకమైన విషయం, మనందరికీ గర్వించదగిన విషయం. ఈ వయసులో నేను ఏ వీటికి వెళ్ళటం లేదు. ఎందువల్లంటే నాకు 88 సంవత్సరాల వయస్సు. ఎక్కడికి వెళ్ళటానికి నా ఆరోగ్యం అంతగా మరి ఇది కావటం లేదు కనుక
వెళ్ళటం లేదు. కానీ ఇవాళ ఎందుకు వచ్చానంటే ఒక్కొక్కరి పేరు చెబితే ఎందుకు వెళ్ళాలి అనిపిస్తుంది, మరికొందరి పేరు చెబితే తప్పక వెళ్ళాలి అనిపిస్తుంది. ఆ తప్పక వెళ్ళాలి అనిపించేటటువంటి ఇటు చూడన్నా చిన్న సరిబాబన్న ఫోటో తీసుకో. ఓకే. థ్యాంక్ యూ.